మీ అందరికీ నా వందనాలండి. దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ కూడా ఆరోగ్యంగా సజీవ లెక్కలో ఉంచినందుకు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉంటే మరి ఒకసారి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మరి మలాకి గ్రంథం ఒకసారి మొదటి నుంచి చదువుదామండి. ఇశ్రాయేలుని గూర్చి మలాకి ప్రవక్త ద్వారా పలుకబడిన యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు చూడండి దేవుడు చెప్తున్నటువంటి మాట. మలాకి అనేటువంటి ప్రవక్త, మలాకి అనేటువంటి ఒక ప్రవక్త. అంటే బైబిల్ గ్రంథం ఉందో చూసారా, అందరూ కూడా 40 మంది ప్రవక్తలు వ్రాసినవి బైబిల్ గ్రంథంలో వ్రాయబడి. 40 మంది ప్రవక్తలు ఒక ఊరికి వాళ్ళు కాదండి, ఒక దేశం వాళ్ళు కాదండి, ఏమండి ఒక తరం వారు కాదండి, ఎక్కడెక్కడ వాళ్ళో తెలియదు. వాళ్ళు దేవుడు చెప్పిన మాటలు, దేవుని ఆత్మచేత వ్రాయబడినటువంటి మాటల్ని వాళ్ళు వ్రాసేసి అవన్నీ కూడా మరి చర్మపు కాగితాలు వాటి మీద వ్రాసి ఒక కుండల్లో పెట్టేసి దాచేస్తే కొన్నాళ్ళ తర్వాత ఎవరికి దొరికితే వాళ్ళు అవన్నీ తీసి ఇలా మరి బైబిల్గా చేయడం జరిగింది. అవన్నీ కూడా మరి ఒక అధ్యాయంలో ఉన్నాయి, ఒక చాప్టర్లో ఉన్నాయి, ఇంకో చాప్టర్లో ఉంటాయి. అంటే అక్కడ చూసి రాశారేమో. ఏమండి ఎంత విచిత్రంగా అనిపిస్తుందో అవి చూస్తే. ఏమండి మరి ప్రవక్తలతో యెషయా ప్రవక్త ప్రవచించినట్లు, లేకపోతే ఇర్మియా ప్రవచించినట్లు, ఏమండి ఇలా మరి ఈ ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు ప్రవచించినట్లు కూడా మొత్తం యెషయా గ్రంథంలో ఉన్నాయి కూడా ఉంటాయి. అంటే వాళ్ళకి వీళ్ళకి ఎంత చాలా గ్యాప్ ఉంటుంది, 100 సంవత్సరాల తేడా ఉంటుంది. కానీ వాళ్ళు దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి వ్రాసినటువంటి మాటలు. దేవుడు ఏ మాటలైతే ఇశ్రాయేలు ప్రజల కోసం చెప్తారో ఆ మాటలు వారు వ్రాయడం జరిగింది. దేవుడు అంటున్నారు ఇక్కడ, నేను మిమ్మును ప్రేమించి తిని. ప్రేమిస్తే మరి వీళ్ళు అంటున్నారంట, దేని విషయంలో మమ్మల్ని ప్రేమించావు? ఏమండి మనుషులకి దేవుడు చెప్తే తప్ప అర్థం కాదు కదా. ఏమండి నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఒక మనిషి చెప్పారనుకోండి, ఏమండి అబ్బాయి ఎంత బాగా ప్రేమిస్తున్నారు, నేనంటే ఎంత అందగత్తినో, నేనంతే ఎంతగా అందగానో అనుకుంటారు. ఏమండి దేవుడు అంట, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తేనంటండి, నన్ను మమ్మల్ని ప్రేమించావా? అసలు ఏమండి మనిషి ప్రేమిస్తే ముక్కు మొహం తెలవని వ్యక్తి ప్రేమించాడు అంటే నిజంగా ప్రేమించేశాడని నమ్ముతారు. మనల్ని పుట్టించి మనకు కావలసిన సమస్తం ఇచ్చి, ఏమండి మన జీవితం ఇచ్చినటువంటి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నానంటే ఏమంటున్నారంట వీళ్ళు, ఏ విషయంలో మమ్మల్ని ప్రేమించావయ్యా? ఏమండి అసలు దేని విషయంలో మమ్మల్ని ప్రేమించావు? అసలు ప్రేమించినట్టు మాకు కనపడట్లేదు కదా. ఏమండి మేము కష్టపడుతున్నాం, మేము తింటున్నాం, అంతేనండి. ఏమండి అంతేనా? వేరుశనగ కోతకి వెళ్ళారు, వేరుశనగకాయలు తెచ్చుకున్నారు, మేము వేరుశనగకాయలు కోతకి వెళ్ళాం కాబట్టి తెచ్చుకున్నాం. ఏమండి మామిడితో కోతకి వెళ్ళాం, తెచ్చుకున్నాం. మామిడికాయలు ఎక్కడి అండి అసలు? వేరుశనగకాయలు ఎక్కడి మీకు? ఏమండి ఇవన్నీ ఎక్కడి? తినటానికి ఇన్ని రకరకాలు ఉన్నాయి, ఎక్కడి ఇవన్నీ? అంటే మనం కష్టపడితే వచ్చేస్తాయి అన్నీ. దేవుడు ప్రేమించి రకరకాలు. ఏమండి అసలు మనిషిని దేవుడు ఎంత ప్రేమించాడో నార్మల్ కాదండి. ఆ ప్రేమ మాత్రమేనా అంటే తన ప్రియకుమారుడిని పంపించింది కూడా అర్థం చేసుకుంటే దేవుడు లాంటి ప్రేమికులు ఎవరు కూడా లేరు. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చదువునాను. చూడండి ఏశావు అంటండి యాకోబుకు అన్నకాడ ఏంటంట, యాకోబు ఏశావు కవల పిల్లలు కదా. నేను చాలాసార్లు చెప్తానే ఉంటాను, వీళ్ళు ఎవరు? కవల పిల్లలు, ఇస్సాకు గారి కుమారులు అనమాట. యాకోబు ఏశావు అనేటువంటి వాళ్ళు ఎవరంట? కవల పిల్లలు. వాళ్ళు అంటండి, మరి యాకోబును నేను ప్రేమించాను, ఏశావును ద్వేషించాను అంటాడు. ఆయన స్పష్టంగా చెప్తాడు ఆ మాట. దేవుడు కూడా ద్వేషిస్తాడా? ఏమండి దేవుడు ద్వేషించే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఏమండి ప్రశ్న వేసుకుందాం. అసలు లేదండి. ఒక విషయం, ఆ విషయంలో ఆయన చెప్పినటువంటి మాట ఏంటి అంటే, నేను ద్వేషించానని చెప్తున్నారు, కానీ నేను చెప్తాను అది ఎలా అంటే, ఏమండి ప్రేమించిన వారికి ప్రేమ అందుతుంది. నువ్వు నాకు వద్దు అని దూరంగా పారిపోయినోడికి ప్రేమ అందుద్దండి? ఏమండి దేవుడు ప్రేమించకపోవడం కాదు, కానీ నేను ద్వేషించాను అంటాడు ఆయన. కానీ దగ్గరికి వస్తే ఆయన ఏం చేస్తాడు? ఆయన ఆజ్ఞలు గైకొనడమే ఆయన ప్రేమించినట్లంట. నేను యాకోబును ప్రేమించాను, ఏశావుని
ద్వేషించాను. ఉమ్, ఉమ్. ఏంటంటండి, ఏసావును ప్రేమించి అతని పర్వతములను పాడు చేసి ఆ, చూడండి, అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేశాను. ఏసావు అనేటువంటి వ్యక్తి తెలుసండి మీకు? ఏమండి? ఎన్నోసార్లు వింటారు, నిద్రపోతా వింటే తెలియదు మీకు. ఏమండి? యాకోబు ఏసావు, ఏమండి, వీళ్ళిద్దరూ ఇసాకు గారి కుమారులు. అయితే వీళ్ళు మరి తండ్రి యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడం కోసం తండ్రి ఏమని చెప్పారు, నా అవసాన దినాలు దగ్గర పడినాయి కాబట్టి నీవు వేటకు వెళ్ళి మరి నువ్వు చక్కగా వేటాడి తీసుకొస్తావు కదా, ఆ మాంసం అంటే నాకు చాలా ఇష్టం, అది తీసుకురా అని చెప్పాడు పెద్ద కుమారుడు ఏసావుతో. ఏసావు అంటే చాలా ఇష్టం అండి వాళ్ళ నాన్నగారికి. చిన్న కుమారుడిని తల్లి ప్రేమించేదంట. వీళ్ళిద్దరు కవల పిల్లలే. ఏమండి? కవల పిల్లలప్పుడు మరి వాళ్ళు పుట్టేటప్పుడు ఏం చేశాడంట, ఏమండి, బాగా కష్టమైన పరిస్థితి, కానుపు కష్టమైపోతుంది, మరి చాలా కష్టం. తను ప్రార్థన చేస్తూ ఉంది రెబ్కా. ప్రార్థన చేస్తూ ఉంటే ఏంటంటండి, నీ కడుపులో నుండి 2 జననములు బయటకు వస్తున్నాయి, ఒకళ్ళు ముందెళ్ళాలనుకుంటే ఒకళ్ళు ముందెళ్ళాలనుకుంటున్నారు అని చెప్పాడు దేవుడు. వాళ్ళు మంచి జనాంగాలు అవుతారు. అయితే మరి పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు అని చెప్పాడు ఆ ప్రార్థనలోనే. ఏంటంట, పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు అని చెప్పాడు. కాబట్టి మరి ఆ మడిం పట్టుకొని ఎవరు, యాకోబు అంటండి, పెనుగులాడతా, చిన్నవాడు కడుపులోనే పెనుగులాడతా మడిం పట్టుకొని బయటకు వచ్చాడంటండి. పెద్దవాడు ముందు వచ్చేసాడు. అతనికి మొత్తం వెంట్రుకలే ఉంటాయి, రోమాలు. అతనికి ఒక మరి వెంట్రుకలతో ఉంటాయి, ఎర్రని వాడు అని ఒక దారం కట్టారు, ఎర్రని వాడు అని పేరు పెట్టారు. మరి యాకోబు తర్వాత మడిం పట్టుకొని బయటికి రావడం జరిగింది. సరే ఒకసారి ఇట్లా నాన్న. అయితే మరి వీళ్ళు మరి ఆశీర్వాదాలు పొందుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, ఏమంటే పెద్దలు దీవిస్తే దీవెన అవుతుంది కదా, దేవుని దీవెన పెద్దల దీవెన కావాలి కదా. అలాంటి పరిస్థితిలో నేను దీవిస్తాను, నువ్వు వేటకి వెళ్ళి ఆ మాంసం తీసుకురమ్మన్నప్పుడు మరి ఏసావు వెళ్ళాడంటండి. ఏమండి? ఏమీ దొరకలేదు. యాకోబు ఇంతలో రెడీ అయ్యి తల్లి అంటే ఇవి స్టోరీ చెప్తే సరిపోదండి. తల్లి కుమారుని రెడీ చేసేసింది, పంపించింది, నీకేమైనా కష్టం వస్తే నేను చూసుకుంటాను రా అని చెప్పింది. ఎందుకని ఇది జరిగిందో తెలుసా? ఏమండి? ఒకరోజు అలాగే వేటకి వెళ్ళొచ్చాడు, అలసిపోయి ఉన్న పరిస్థితిలో ఉన్నాడు. మరి ఆ వేటకి వెళ్ళొచ్చేసి చాలా నీరసం వచ్చేసింది. అలాంటి పరిస్థితిలో మరి యాకోబు ఏం చేస్తుందంటే, ఇంట్లో ఉండి చక్కగా చిక్కుడుగాయల కూర, ఏమండి, ఆ పాదు కాసినటువంటి చిక్కుడుగాయలు కోసేసి చక్కగా ఎర్రగా వేసేసి వండాడంటండి. అది ఆకలేసిన వాళ్ళకి ఎలా ఉంటుందండి? ఆకలేసిన వాళ్ళకి నార్మల్గా ఉండదు, పప్పుచారు తాలింపు పెడితేనే అబ్బా అనిపిస్తుంది. ఏమండి? అలాంటి చిక్కుడుగాయల కూర, అది మాంసం కూడా కాదు. అలాంటి పరిస్థితిలో ఆ చిక్కుడుగాయల కూర కూడా మరి ఎంతో ఇష్టంగా అనిపించింది. ఆకలేస్తావు రే తమ్ముడు, నాకు పెడతావా అంటే, ఒరే మరి పెద్దోళ్ళకంట జ్యేష్ఠత్వం 2 అంతలు వస్తుందంట కదా, పెద్దోళ్ళకి ఆశీర్వాదం ఉంటుందంట, దేవుని ఆశీర్వాదం ఉంటుందంట, కాబట్టి నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తావా? మాటి మాటికి అడుగుతానే ఉన్నాడు. ఈ రోజు కూడా అడుగుతున్నాడు. ఇప్పుడు నా ప్రాణం పోయేలా ఉందిరా, నేను చచ్చిపోయేలా ఉన్నాను రా, తీసురా ఆ మూగుడు ఇలా పట్టరా, ఈ రోజు నుంచి నా జ్యేష్ఠత్వం నీదేరా అనేసాడండి. అందుకోసమే ఆ రోజున తండ్రి కూడా దీవించింది ఎప్పుడు? ఏమండి? తండ్రి కూడా దీవెనలు తెలియకుండా ఎందుకు వచ్చినాయి అంటే, ఈరోజు అమ్మేశాడు చిక్కుడుగాయల కూరకి, తన జ్యేష్ఠత్వం అమ్మేశాడు. తనకేంటో తెలియదు, మా తమ్ముడు నా ఆశీర్వాదాలు కొట్టేశాడు, నన్ను మోసం చేశాడు అంటాడు. ఇప్పుడు ఎవరు అమ్ముకున్నారు ఇది? తనే అమ్మేసుకున్నాడు. కడుపులోంచి దేవుడు కడుపులో ఉండగా ప్రేమించి, ఇంతకీ ఏసావుని ప్రేమించాడా ద్వేషించాడా చెప్పండి ఒక విషయం. ఏమండి? కడుపులోనే జ్యేష్ఠత్వం ఇచ్చాడు దేవుడు. ఏమండి? కడుపులో జ్యేష్ఠత్వం ఇస్తే ఏం చేశాడంట, ఈ జ్యేష్ఠత్వం ఎందుకురా, ఇప్పుడు చచ్చిపోయేలా ఉన్నాను, చనిపోతే చనిపోయాను కానీ ఈ జ్యేష్ఠత్వం నాకు కావాలరా అన్నాడు అనుకోండి, అది పోగొట్టుకోకూడదు దేవుడిచ్చిన ఆశీర్వాదం, అదనమాట. అలాంటి పరిస్థితిలో ఆ జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకోవడం జరిగింది. కాబట్టి ఆశీర్వాదాలు ఏమైపోయినాయి, యాకోబుకి వచ్చేసినాయి. కాబట్టి నిజంగా దేవుడు అంటారు, దేవుణ్ణి లక్ష్య పెట్టలేదు, దేవుని ఆశీర్వాదాన్ని లక్ష్య పెట్టలే. ఎవరైనా సరే దేవుణ్ణి ప్రేమించామని చెప్పి దేవుని ఆజ్ఞలు గైకొనలేదనుకోండి,
వాళ్ళని దేవుడు ఏం చేస్తాడని ప్రేమిస్తారా? చెప్పండి. నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరాల వరకు కరుణిస్తా అంటాడు. నా ఆజ్ఞలు గైకొని వాడే నన్ను ప్రేమించేవాడు అంటారు. మాకంటే దేవుడంటే ఇష్టం అండి, మా మనసులో ఉంటుందండి అని చెప్తే కాదండి. నేను ఏశావును ద్వేషించి అతని యొక్క ఏంటంటే మరి తనని చదవన్నారా సరే, అతని పర్వతములను పాడు చేసి అరణ్యమందున నక్కల పాలు చేసి ఇతని దేవుడు కంచె తీసివేశాడు అనుకోండి. దేవుడు మన చుట్టూ కంచె ఉంచుతారంట ప్రతి ఒక్కళ్ళకి. మనం దేవుని దగ్గరికి రాకుండా, మనం ప్రార్థన చేయకుండా, మనం దేవుని అందు భయభక్తులు లేకుండా, పట్టించుకోకుండా ఉంటున్నాం అనుకోండి, ఏమండి ఇంకెందుకండి? దేవుడు ఏం చేస్తారంట? అనుక్షణం నేను చూస్తానే ఉంటున్నాను, నా వైపు చూడట్లేదు, తన పనులు తనే చేసుకుంటుందని చెప్పి దేవుడు పట్టించుకోకుండా వదిలేస్తే, ఏమండి ఒక గేది వెళ్ళిపోయిందండి, తిరుగుతూ ఉంది. వీళ్ళు 2-3 రోజులు తిరిగారు, దొరికింది దేవుడి దయ వల్ల. వీళ్ళు పట్టించుకోకుండా వదిలేశారనుకోండి, ఏమండి అది అలాగే తిరుగుతూ ఉందనుకోండి, ఎవడో ఒకటి చూసి తీసుకుపోతాడు లేదా? దేవుడు కూడా, దేవుని దృష్టి నీ మీద లేకపోతే సాతానుగాడు ఏం చేస్తాడు? తీసుకుపోతాడు. వాడు నార్మల్ కాదు. వాడు ఎప్పుడైనా సరే నీ ఆశీర్వాదాలు ఈ లోకంలో ఉన్నప్పుడు కొట్టేయాలని చూస్తాడు వాడు. అక్కడే కాదు, మన పరలోక రాజ్యం కూడా వెళ్ళకుండా మనల్ని నశింపచేయాలని చూస్తూ ఉంటాడు. కాబట్టి మనం దేవుని ప్రేమించాలి. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు, మనుషులు ఎలా అంటే మనుషుల కోసం దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు. అవునా కదా? మనుషుల కోసం నువ్వు ఈ రోజుగాన రాకపోతే కుదరదు అన్నారనుకోండి, దేవుని సన్నిధి మానేసి వెళ్ళిపోతారంతే. దేవుని ఆశీర్వాదం లేకపోతే లేకపోయింది అంటే ప్రతి వారం అక్కడే ఉంటుంది కదా దేవుని సన్నిధి, ఏమండి మళ్ళీ వారం వచ్చిన ఇక్కడే ఉంటుంది కదా అని చెప్పి ఏం చేస్తారు? దేవుని సన్నిధి వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. మనుషుల కోసం మరి ఒక్కరోజు అమ్ముకున్నాడండి, తర్వాత ఏమైపోయింది? పోయింది. తర్వాత అంటండి వెతికినా దొరకలేదంట. దేవుని యొక్క ఆశీర్వాదం ఎవ్వరు కూడా ఏం చేయకూడదు, మనం పోగొట్టుకోకూడదు. మనం దీనిలోనే దేవుని ఆజ్ఞలు కట్టలు అనుసరిస్తారో లేదో చూస్తాడంట దేవుడు. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదో కూడా చూసేది ఎందుకులండి? ఆయన ఆజ్ఞలు వింటున్నామా లేదా అనేటువంటిదే ఆయన్ని ప్రేమించడం అనమాట అండి. తర్వాత చదువమ్మా. మనం నాశనం అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ అంటారంట వాళ్ళు, మనము నాశనం అయిపోయాం, పాడైన మన స్థలములను తిరిగి మరలా కట్టుకుందాము రండని ఎదోమీలో అనుకుందరు. అయితే సైన్యములపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు కట్టుకొన్నను నేను వాటిని కింద పడద్రోయుదును. లోకులు వారి దేశము భక్తిహీనుల ప్రదేశమనియు వారు యెహోవా నిత్య కోపాగ్నికి పాత్రులనియు పేరు పెట్టుదురు. ఏంటంటండి వాళ్ళు అంటారంట, మనం పాడైపోయాం కాబట్టి మన నివాస స్థలాలు మరలా కట్టుకుందాం, దేవుడు లేకపోతే లేకపోయాడు, ఎలాగో అలా బ్రతుకుదాం, ఏమండి మన ఇష్టం వచ్చినట్టు బ్రతుకుదాం అంటే దేవుడు ఏం చేస్తారంటండి? వాళ్ళు కట్టుకున్నప్పటికీ కూడా మరలా ఏం చేస్తాను వాటిని? దేవుని కోపం వచ్చిందనమాట. దేవుని మాట పట్టించుకోకుండా మరిష్టానుసారంగా వెళ్ళిపోతున్నాం అనుకోండి, దేవుడు వద్దని వెళ్ళిపోతున్నాం. ఏమండి దేవుని స్వాస్థ్యమైన మనం, దేవుణ్ణి ఎరిగిన మనం దేవుణ్ణి, ఏమండి ప్రతి వాళ్ళు కూడా దేవుని బిడ్డలా కాదా? ఏమండి దేవుని నమ్ముకుంటేనే దేవుని బిడ్డలా? ఏమండి చెప్పండి ఒక విషయం. మన పోలిక చొప్పున నరులను చేయదుమని దేవుడు ఏం చేశారంట? మనుషులు చేసుకుంటే నేను నమ్ముకుంటే మా దేవుడు, నమ్ముకోకపోతే నా దేవుడు కాదు అంటే కుదురుద్దండి. కాబట్టి దేవుడు ఎవరికి తోడుగా ఉంటారో, ఎవరు దేవుడిని ఇష్టపడతారో వాళ్ళకి దేవుడు ఎంతో సహకారిగా ఉంటారు. కానీ ఏసావు ఏం చేశాడు? ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. ఆ తర్వాత తను ఏం చేసినా కలిసి రానటువంటి పరిస్థితి. తను ఏం చేసినప్పటికి కూడా దేవుడు ఇష్టపడని పరిస్థితి. దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళ జీవితంలో ఏది కూడా కలిసి రావండి. తర్వాత లోకులు అనుకుంటారంట, ఆ దేశాన్ని బట్టి వాళ్ళ దేశం భక్తిహీనుల ప్రదేశం అని పేరు పెడతారంట. దేవుడు తోడుగా లేనటువంటి వాళ్ళకి ఎలా ఉంటుందండి పనులు? అన్నీ మోసం పనులే. అన్నీ ఎలా ఉంటాయండి? మోసాలు బాగుంటాయండి? నిజంగా ఉన్న సత్యం చెప్పేవాళ్ళు బాగుంటుందా, మోసం చేసేవాళ్ళు బాగుంటారా? మీకు ఎవరంటే ఇష్టం? ఏమండి సత్యం కదా. ఏదైనప్పటికీ కూడా వీళ్ళకంట భక్తిహీనుల ప్రదేశం అని,
వాళ్ళు వ్యభిచారులుగా ఉంటారు, దొంగలుగా ఉంటారు, నరహంతకులుగా ఉంటారు, అసహ్యమైన పనులు చేస్తారు. వాళ్ళ ప్రదేశం ఏం పేరు వచ్చిందంట? భక్తిహీనుల ప్రదేశం అని పేరు పెట్టుదురు. కనులారా దాన్ని చూచి ఇశ్రాయేళ్ల సరిహద్దులలో యెహోవా బహుగనుడిగా ఉన్నాడని మీరందరూ. ఏమండి? దాని సరిహద్దులను చూసి ఏంటంటండి? యెహోవా మనకి ఏంటంటండి? యెహోవా బహుగనుడిగా ఉన్నాడని మీరందరూ. కుమారుడు తన తండ్రిని గనపరచును గదా, దాసుడు తన యజమాని గనపరచును గదా, నా నామమును నిర్లక్ష్య పెట్టి యాజకులారా. ఇక్కడ ఏంటంటండి? దేవుడు బహుగనుడని చెప్తున్నారు. సరే, కానీ ఇక్కడ అంటాడు కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా, దాసుడు తన యజమానుని ఘనపరచును గదా, నా నామమును నిర్లక్ష్య పెట్టి యాజకులారా. దేవుని నామాన్ని నిర్లక్ష్య పెట్టడం అనేటువంటిది మన జీవితంలో జరుగుతుందండి. ఏమండి? నేను బాగా ప్రేమిస్తున్నాను దేవుణ్ణి, దేవుని మాట ఏదైనా సరే నేను తప్పలేను అనేసి అనుకుంటున్నావా, లేకపోతే నిర్లక్ష్య పెడుతున్నామా మనం? ఏమండి? నిర్లక్ష్య పెట్టడం అంటే ఏంటో తెలుసా? చెయ్యకూడని పని అది నువ్వు చెయ్యొద్దు అని చెప్పారు. ఏమండి? చెయ్యొద్దు అంటే ఆ పని చేయడం ఏంటి? అప్పుడు ఏం చేసినట్టు మనం? దేవుని నిర్లక్ష్యం చేసినట్టే. తెలుసు నీకు చేయకూడదని తెలుసు, ఎదటి వాళ్ళకి కీడు చేయకూడదని తెలుసు, అబద్ధం ఆడకూడదని తెలుసు, మోసం చేయకూడదని తెలుసు, వ్యభిచారం చేయకూడదని తెలుసు, దొంగతనం చేయకూడదని తెలుసు, ఎవరిది ఉంచుకోకూడదని తెలుసు. ఏమండి? అబద్ధ సాక్ష్యాలు పలకకూడదని తెలుసు, ఎవరి మీద నింద వేయకూడదని తెలుసు. ఏమండి? అన్నీ మనం ఏం చేస్తాం అంటే దేవుని నామాన్ని నిర్లక్ష్యపరిచిన వారం అవుతాం అనమాట అండి. కుమారుడు తన తండ్రిని గనపరచును కదా, దాసుడు తన యజమాని గనపరచును కదా, నా నామము నిర్లక్ష్య పెట్టి యాజకులారా. నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను, నేను యజమానునైతే నాకు భయపడవాడు ఎక్కడ ఉన్నాడు? దేవునికి భయపడటం అంటే ఏంటండి? దేవుని ఆజ్ఞలు కట్టడలు అనుసరించడమే. ఈ పని నేను చేయలేను, నా ప్రాణం పోయినప్పటికీ కూడా నేను ఆ పని చేయలేను అనేటువంటిది మనకు కావాలి. దేవుడు చెప్పిన మాట కోసం మన ప్రాణమైనా సరే. ఏమండి? నాబోతు అనేటువంటి వ్యక్తి తన పిత్రార్జితం కోసం, ఏమండి, యెజబెలు అందరినీ చంపించేస్తూ ఉంటే తన పిత్రార్జితం కోసం యహాబు రాజు అడుగుతాడు, ఏంటి నా నగరున ఆనుకుని ఉన్నటువంటి ద్రాక్ష తోట నాకు ఇస్తావా? నేను దానికంటే మంచిది ఇస్తాను అంటే రాజుగారితో ఈ నాబోతు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? అది వల్ల పడదు, అది నా పితరుల పిత్రార్జితం, అది వల్ల పడదు. ఎవరితో చెప్పాడంట? ఎందుకని చెప్పాడు? దేవుడు చెప్పాడు, ప్రతి వాడు తన తన పిత్రార్జితంను హత్తుకొని ఉండాలి. అది రాజాజ్ఞ వచ్చినా నీ యొక్క ఆస్తి వేరే వాళ్ళ పేరు మీదకి వెళ్ళకూడదంట. దానికోసం ఏం చేశారో తెలుసా? రాళ్లతో కొట్టి చంపేశారు. అలా ఇష్టపడ్డాడు, కానీ దేవుడు చెప్పిన మాటను ఏం చేయలే, తప్పుకోలేదండి. అంతకంటే మంచిది ఇస్తా అన్నాడు. 1 ఎకరానికి 4 ఎకరాలు ఇస్తానని చెప్పొచ్చు, రాజు తలుచుకుంటే ఏదైనా చేస్తాడు కదండి. కానీ చాలా జాగ్రత్త, దేవుని మాటను మనం గౌరవించాలి, ఏది చెప్తే అదే చేసుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని కూడా ప్రేమిస్తారు. ఇక్కడ అంటాడు ఆయన, మరి నా నామాన్ని నిర్లక్ష్య పెట్టేటువంటి యాజకులారా అంటాడు ఆయన. నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను, నేను యజమానునైతే నాకు భయపడవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడుగుగా, మేము ఏమి చేసి నీ నామం నిర్లక్ష్య పెట్టిమని మీరందరూ. అసలు నిర్లక్ష్య పెట్టాను అంటున్నారు, ప్రేమించట్లేదు అంటున్నారు, దేవుణ్ణి ఘనపరచట్లేదు అంటున్నారు. అసలు ఏంటయ్యా మీ యొక్క బాధ ఏంటి మా విషయంలో? మేమేం చేస్తున్నాం, మా తప్పేంటి అని మనుషులు అడగడం బాగుందండి? తెలవాలి కదా. ఆయన చెప్తున్నారు మరి దానికి జవాబుగా, నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనం మీరు అర్పించుచు. బలిపీఠం మీద అపవిత్రమైన భోజనాలు అర్పిస్తున్నారంట. అపవిత్రమైనటువంటి భోజనాలు అర్పించడం తెలుసా? దేవుని సన్నిధికి ఏదైనా తీసుకొచ్చారనుకోండి, అది చాలా పవిత్రంగా ఉండాలంట, దేవుడు చెప్పినట్లు ఉండాలంట, మనుషులకి ఇచ్చినట్టు పర్వాలేదులే అనుకోకూడదంట. మనుషులకి ఇచ్చేదేమో మంచిది ఇచ్చి దేవునికి ఇచ్చేది పట్టించుకోకుండా ఇచ్చారనుకోండి, దాన్ని ఏంటంటండి? అపవిత్రమై చేసినట్లంట. ఇక్కడ అంటాడు, నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనం మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్ర పరిచితమని మీరందరూ. యెహోవా భోజనపు బలను నీచపరిచినందు చేతనే కదా
గురుడ్డిదాన్ని తీసుకుని బలిగా అర్పించిన యెడల అది దోషము కాదా? కుంటిదాన్నైనను రోగము గల దాన్నైనను అర్పించిన యెడల అది దోషం కాదా? మీరేం చేయాలి? దేవుడిదంటే ఏం చేయాలి? అధికారికి ఇచ్చేదైతే మంచిది ఇస్తారు, చుట్టాలకి ఇచ్చేదైతే మంచిది ఇస్తారు, ప్రార్థనకు తీసుకొచ్చేది ఏం చేస్తారండి? ఏదైతే ఏమైందిలే, పర్వాలేదులే, ఏమండి అంటారంట. అది అపవిత్రం చేసినట్టంట. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. మనుషులు మాత్రం గౌరవిస్తారు, మనుషుల్ని ప్రేమిస్తారు, ఏమండి. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి మీరు ఇచ్చినటువంటి అర్పణలన్నీ కూడా, నేను ఇచ్చినవి అన్నీ అక్కడే ఉన్నాయా ప్రభు అంటే అన్నీ చూపిస్తాడు మనకి. మనం ఎంత పిసింతనంగా ఇచ్చామో, ఎలా ఇచ్చామో, మంచి ఇచ్చామా, చెడ్డ ఇచ్చామా, ప్రతిదీ ఏం చేస్తాడు ఆయన? మనం నీకైతే గుర్తుండకపోవచ్చు. ఆయన దగ్గర హిస్టరీ కొడితే మనం ఏ కానుకేసామో మొత్తం అన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట. కాబట్టి ఇక్కడ అంటాడు ఆయన, గురుడ్డిదాన్ని తీసుకొని బలిగా అర్పించిన యెడల అది దోషం కాదా? గురుడ్డిదాన్ని ఏం చేశారంట? గురుడ్డిదాన్ని అంటే బలిగా అర్పించడం అంటే ఏంటో తెలుసా ఏమండి? ఓన్లీ అర్పణ మాత్రమే కాదు, అపవిత్రత మన జీవితంలో ఉంచుకొని చేయదగని పనులు చేస్తా దేవునికి ప్రార్థన చేస్తామనుకోండి, ఆ ప్రార్థన ఏమైపోయినట్టు? గురుడ్డి ప్రార్థన అయిపోయినట్టే. ఏమండి? పెళ్లి చూపులకి వెళ్ళారండి, గురుడ్డి అమ్మాయి అనుకోండి, ఏమండి ముందే ఎందుకు చెప్పలేదు అంటారు, అవునా కదా? కుంటితనం ఉందనుకోండి, ముందే ఎందుకు చెప్పలేదు అంటారు, ఏమండి? కొంచెం కలర్ అంటే నలుపో తెలుపో పొట్టో పొడుగో అదొక రకం, కానీ అవయవ లోపం ఉందనుకోండి, ఏమంటారు? ముందే చెప్పాలి కదా మీరు, ఏమండి? ఇక్కడ కుంటిదాన్ని అయినను గుడ్డిదాన్ని అయినను అర్పించితే అది ఏంటంటండి? దోషం కదా, రోగం గలదాన్ని. అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చిన యెడల అతడు నీకు దయచూపున, ఏదైనా నీకు అధికారి ఎవరైనా ఉంటే అలాంటి దాన్ని తీసుకెళ్తే అధికారి ఏం చేస్తాడు? దయ చూపిస్తాడా నీకు? ఏమండి? ఒకసారి ఒక కోడిపుంజు కావాలని ఒకళ్ళు వచ్చారు, అది 5,000కి తక్కువేమని అంటాను, ఏమండి? ఎస్ఐ గారికి కోసుకోవడానికి అంటండి. అది దేనికంట? కోసుకోవడానికి ఇంకో పుంజు తీసుకెళ్ళొచ్చుగా, ఇదెందుకు అంటే, అమ్మో ఇంకేం లేదండి, ఏమండి అందమైన పుంజు కావాలి, అది ఎంత కాస్ట్ అయినా పర్వాలేదు, ఎస్ఐ గారికి అండి. ఏమండి? మనం ఏం చేస్తామండి దేవునికి? ఏమండి? దేవునికంటే అంత పట్టించుకో. కాబట్టి చాలా జాగ్రత్త. మనం ఇక్కడ అంటాడు ఆయన, కుంటిదాన్ని, రోగం గలదాన్ని, గురుడిదాన్ని తీసుకొచ్చి అర్పిస్తే అది దోషం కదా. అట్టి వాటిని నీ అధికారికి ఇచ్చిన యెడల, నీవు ఇచ్చిన యెడల అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించిన అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుతున్నాడు. దేవుడు మనకు కటాక్షం చూపినట్లు ఆయనను శాంతిపరచుడి మీ చేతనే కదా అది జరిగెను. ఆయన మిమ్ముని బట్టి ఎవరినైనా అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. దేవుని సన్నిధిలో దేవునికి ప్రార్థన చేస్తే మేము, దేవుని యాజకులైనటువంటి మేము అర్పించేవి సరిగా అర్పించకుండా సేవకులే తప్పు చేస్తే, ఏమండి? సేవకులే తప్పు చేస్తే మా ద్వారా జరిగే ప్రార్థన ఏమన్నా వింటాడండి దేవుడు? మీరు వచ్చి ఏమంటారు? అమ్మ నా కోసం ప్రార్థన చేయండి అంటారు. ఈ సేవకుడే తప్పు చేశాడు అనుకోండి, అటువంటి సేవకుడు ప్రార్థన అంగీకరిస్తాడా? అడుగుతున్నాడు దేవుడు. సేవకుడు తన ప్రార్థన అంగీకరింపబడాలంటే ఏం చేయాలంట? శ్రేష్టమైన వాటిని అర్పించాలి. అంటే ఏం చేయాలి? ఏం చేయాలండి? ఎంతో పరిశుద్ధంగా జీవితాన్ని దేవునికి అర్పించుకోవాలి. మన ఇష్టానుసారంగా బ్రతకడం కుదరదు. మనం దేవునికి అంగీకారంగా బ్రతకాలన్నమాట అండి. దేవుడు మనకు కటాక్షం చూపినట్లు ఆయన్ని శాంతపరచమని చెప్తున్నాడు. మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్ధకంగా అగ్ని రాజబెట్టకున్నట్లు నా మందిరపు వాకిన్లను మూయివాడు ఒకడు మీలో ఉండిన యెడల మేలు. మీ యందు నాకు ఇష్టం లేదు, మీ చేత నేను నైవేద్యమును అంగీకరింపనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏంటంటండి? ఈ మందిరాన్ని నేను తగలబెట్టేస్తాను. ఏం చేస్తాడంటండి? మందిరాన్ని ఏం చేస్తాడంట ఆయన? తగలబెట్టేస్తాను. కానీ ఒక్కడైనా ఉన్నాడా నేను తగలబెట్టడానికి రెడీగా ఉన్నాను, ఆపమని అడ్డుపడేవాడు ఎవరైనా ఉన్నారా? ఏమండి? ఏమండి? అందరూ నా వైపు చూస్తేనే అర్థమవుద్ది, ఏదో మీరు ఎవరు వింటలేదు, నాకు అర్థమవుతుంది. ఇక్కడ మాత్రం బాడీయే ఉంది, మైండ్ ఎక్కడో ఉంది. మీకు వింటున్నారా మీరు వాక్యం? కొంచెం సేపు నా వైపు చూస్తే అర్థమవుద్ది. మీరు ఏం చేయాలి? చెప్పినప్పుడు ఏం చేయాలి? వినాలి, అంతే. వింటే చాలు, ఎక్కేస్తుంది మైండ్కి. కాబట్టి ఇక్కడ అంటాడు ఆయన, ఏమండి నా మందిరాన్ని తగలబెడతాను, అగ్ని రాజబెడతాను. కానీ అడ్డుపడేవాడు ఎవడైనా ఉన్నాడా? తగలబెడతాడంట దేవుడు. తగలబెట్టనివ్వండి, ఏం చేస్తామండి? మనకేం చేతన వద్దండి ఆపడం, ఏమండి? అంతేనా?
అలాగే అంటారా? ప్రభువా, నన్ను నేను అడ్డుపడతాను, నా ప్రార్థన నా ప్రార్థన నువ్వు వింటారా మీరు? నాకు అడ్డుపడతారా మీరు? నేను అడ్డుపడుతున్నాను, నన్ను అంగీకరిస్తారా మీరు? చిన్నవాళ్ళైనా ఏంటి? ప్రభువా, ఈసారి నేను చెప్తాను ప్రభువా, అందరికీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండమని చెప్తాను ప్రభువా, నన్ను క్షమించి ఈ మందిరాన్ని నాశనం చేయొద్దు ప్రభు అంటే ఏం చేస్తాడంట దేవుడు? కాపాడుతాడు. ఒకళ్ళకి మరణం వచ్చిందనుకోండి, రోగం వచ్చిందనుకోండి, ఆ వ్యక్తి చనిపోవడానికి రెడీగా ఉన్నారనుకోండి, ఏమండి, ఆ వ్యక్తి చనిపోవడానికి రెడీగా ఉంటే అతను ప్రార్థన చేసుకుంటాడు, ఎదుటి వాళ్ళు అతని కోసం ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి ఏం చేయాలి? సారికాడ నుంచి ఏం చేస్తాను? ప్రభువా, నీ యందు భయభక్తులు కలిగి ఉంటాను ఆయన, నన్ను క్షమించండి ఆయన అంటే దేవుడు ఏం చేస్తారు? ఏం చేస్తారండి? అంగీకరిస్తాడు దేవుడు. అర్థమవుతుందా? నా మందిరంలో అగ్ని రాజబెట్టుకున్నట్లు ఒకడు మందిరపు తలుపులను మూయవాడు ఒకడు మీకు ఉంటే గనక మీకు మేలు, లేతే ఏమైపోద్ది? మందిరమే కాల్చబడద్ది. ఇక్కడ చెప్తున్నాడు, మీ నైవేద్యాలు నేను అంగీకరించలేను, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తారు, కాబట్టి మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తే మీ ప్రార్థన నాకు నచ్చట్లేదు, నేను వినలేను, నాకు వద్దు. ఎందుకని? దేవుని నామాన్ని నిర్లక్ష్య పెట్టేవాళ్ళు, దేవుని మాటలు ప్రక్కకు తోసేసేవాళ్ళు, అలాంటి వాళ్ళ యొక్క నైవేద్యాలు కానీ వాళ్ళ పనులు కానీ దేవుడు ఏం చేయడంటండి? ఏం చేయడంట? అంగీకరించడంట. నీ మాటలు దేవునికి అంగీకారంగా ఉండాలి అంటే, నీ ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉండాలంటే నువ్వేం చేయాలి? దేవుని మాట వినాలన్నమాట అండి. ఆ తర్వాత అంటాడు ఆయన, తూర్పు దిశ మొదలుకొని పడమట దిశ వరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును, సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణమును అర్పింపబడును, అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అందరూ కూడా నా నామాన్ని ఘనంగా, తూర్పు దిశ నుండి పడమటి దిశ వరకు కూడా అన్యజనులు అందరూ ఏమంటారు? అమ్మో, యెహోవా అంటే గొప్ప దేవుడు అంటారు. కానీ మీరేం చేస్తున్నారు? నా నామాన్ని నిర్లక్ష్య పెడుతున్నారు అని దేవుడు చెప్తున్నాడు. కానీ అన్ని జనులు నా నామం ఏమవుతుంది? ఘనంగానే ఎంచబడుతుంది. అయితే యెహోవా భోజనపు బల్ల అపవిత్రమనియు దాని మీద ఉంచి ఉన్న భోజనము నీచమనియు మీరు చెప్పుచూ దాన్ని దూషింతురు. ఏంటంట? అమ్మో, దేవుని భోజనపు బల్లలన్నీ అపవిత్రమని అంటారంట. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు అర్పించరు, కానీ అక్కడ జరిగేదంతా అపవిత్రమని చెప్తారంటండి. అక్కడ ఉంచినటువంటి భోజనము నీచమని మీరు చెప్పుచు దాన్ని దూషించురు. అయ్యో, ఎంత ప్రయాసమని చెప్పి ఆ బలను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు. ఏంటంటండి? దేవునికి ఏదైనా చేయాలంటే ఏంటంట? ప్రయాసం అంటండి. ప్రయాసంగానే ఉంటుంది కదా ఏమండి? తొలి ఫలాలు తీసుకురావాలంటే ప్రయాసమా కాదా చిన్నమ్మ? బీరకాయలు కాసినాయి అనుకోండి, కోద్దాం అనే లోపల ఇంకొకడు వస్తాడు, కోసేస్తాడు. ఏమండి? అమ్మాయి వస్తుంది, కోసేద్ది. ఇంకొకళ్ళు వస్తారు, కోసేస్తారు. జాగ్రత్త తీసుకొద్దాం అనుకుంటాం, అంతే సంగతులు అవుద్ది. కోస్తాం, అక్కడ పెడతాం, ఎండిపోతాయి. జరుగుతాయా అలాంటివి? ఏమండి? జరుగుతూనే ఉంటాయా? అది ఎంతో ప్రయాసం అంటండి, చాలా కష్టం అంట. వీళ్ళకి ఎంతో బాధ. ఎవరికైనా ఇస్తారు, సంచి నిండా ఇమ్మంటే సంచి నిండా ఇస్తారు, కానీ ఒక్కడు పట్టుకు రావాలంటే దేవుని సన్నిధికి అయ్యో బండి ఎక్కేస్తాను, ఇంకేముందో మర్చిపోయి. ఏమండి? అంతేనా? ఇక ప్రయాసమని అనుకుంటూ ఉంటారంటండి. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి, అయ్యో ఎంత ప్రయాసం అని చెప్పి ఆ బలను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవాకు మరియు దోచుకొనబడిన దానిని, కుంటి దానిని, తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు. దేవుని సన్నిధికి తెచ్చేది ఏంటంటండి? దోచుకొనబడిన దాన్ని దొబ్బేస్తారు. తెలుసా? దొబ్బడం అంటే తెలుసా? ఆ మాట ఎప్పుడన్నా విన్నారా? ఏమండి? దొబ్బడం అంటే ఏంటి? కలిపేసుకుంటారు కదా, ప్రక్కన వాళ్ళది కలిపేసుకొని, ప్రభువా దీనికి ఒక పిల్ల పుట్టిందనుకో, ఒక గేదె వచ్చిందనుకోండి, దీనికి ఒక పిల్ల పుడితే నీకే ఇస్తాను ఆయన. ఆ పిల్ల ఎక్కడి నుంచి వచ్చిందో ఆయనకి తెలియదండి. అసలు మనిషి దేవుని యొక్క ఆయన ముందు ఎలా ఉంటున్నారో కూడా అర్థం కాని పరిస్థితి, ఒక మనిషిలాగా ఊహిస్తున్నారు. అందుకోసమే దేవునికి యథార్థంగా బ్రతకలేని పరిస్థితి. దోచుకొనబడిన దాన్ని, కుంటిదాన్ని, గుడ్డిదాన్ని, తెగులు దాన్ని మీరు తెచ్చుచున్నారు. మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలి? పరిశుద్ధంగా ఉండి ప్రార్థన చేయాలి, పవిత్రంగా ఉండి ప్రార్థన చేయాలి. పరిశుద్ధం పవిత్రం అంటే ఏంటండి? ఇంకా తలస్నానం చేసినప్పుడే పవిత్రం, పరిశుద్ధం కాదు. కోపాలు, గర్వాలు, అహంకారం,
ఏమండి దూషించడం ఇవన్నీ మన జీవితంలో ఉండకుండా చూసుకోవాలి. మెత్తటి మనసు కావాలి. ఏమండి క్షమించే హృదయం కావాలి. పవిత్రమైన హృదయం కావాలి. ఆ తర్వాత చూడండి, మీ చేత నేను దానిని అంగీకరింతుడా అని యెహోవా సెలవిస్తున్నాడంట. అడుగుతున్నాడు, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్యజనులో నా నామం భయంకరమైనదిగా ఎంచబడుచున్నది అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దాన్ని అర్పించి వంచకుడు శాపగ్రస్తుడు. మనం ఫస్ట్ చదువుకున్నాం, నేను యాకోబును ప్రేమించాను, ఏశావుని ద్వేషించాను. యాకోబు ప్రతి విషయంలో కూడా గడగడగబడ వణుకుతూ ఉండేవాడు దేవుడంటే. ఏశావు ఏం పట్టించుకునేవాడు కాదు, గర్విష్టిగా ఉండేవాడు. టేక్ ఇట్ ఈజీగా అనమాట అండి. మన పనులు మనం చేసుకుంటాం, ఆయన ఉన్నాడో లేదో మనకు అనవసరం అన్నట్టు తను చూసేవాడు. కాబట్టి ఇక్కడ నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, తన మందలో మగది ఉండగా ఏం చేస్తారంటండి, చెడిపోయిన దాన్ని అర్పించేటువంటి వంచకుడు ఏమవుతాడంట, శాపగ్రస్తుడు. చాలా జాగ్రత్త. దేవునికి అర్పించేయి కానీ, దేవునికి ప్రార్థన చేసేటప్పుడు కానీ పవిత్రంగా చేయాలి. దేవునికి ఇచ్చేది ఏదైనా మీరు ప్రార్థన కూడా ఏం చేయాలి, లోపం కలిగినటువంటి పరిస్థితిలో ఉండి మనం ప్రార్థన చేయకూడదంటండి. ఏమండి లోపం కలిగి ప్రార్థన చేస్తే మరి సేవకులైన వాళ్ళు వ్యభిచారం చేస్తా ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, ఏమండి ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుందా? అంగీకరిస్తాడా ఆయన? ఏమంటున్నాడు, నేను అట్టిదాన్ని అంగీకరించను అని చెప్తున్నాడు. మీ చేత నేను అంగీకరించను అంటాడు. కాబట్టి ఇక్కడ అంటాడు ఆయన మరలా 2వ అధ్యాయానికి వస్తే, కావున యాజకులారా ఈ ఆజ్ఞ మీకు ఇయ్యబడి ఉన్నది, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు ఆ ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును గణపరచినట్లు మనఃపూర్వకంగా దాన్ని ఆలోచింపకయు ఉండిన యెడల నేను మీ మీదికి శాపం తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును. మీరు దానిని మనసునకు తెచ్చుకొన రైతిరి గనుక ఇంతకు మునిపే వాటిని నేను శపించి ఉంటిని. ఏంటంటే యాజకులతో దేవుడు చెప్తున్నమాట, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తున్నారు, మీ ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేస్తున్నామో లేదో తెలియని పరిస్థితి. ఏమండి మీ ఇష్టానుసారంగా ఉంటున్నారు. కాబట్టి నేనేం చేస్తాను, మీ ప్రార్థన కూడా ఆలకింపను, మీ నైవేద్యాలు అంగీకరింపను, వాటన్నిటినీ కూడా నేనేం చేశాను, శాపంగా మార్చి ఉన్నాను. ఏంటంటండి, మీరు ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును గణపరచినట్లు మనఃపూర్వకంగా దాన్ని ఆలోచింపకయు ఉండిన యెడల నేను మీ మీదికి శాపమును తెప్పించి ఏం చేస్తాడంటండి, తెప్పిస్తాను అని చెప్పి ఇంతకు ముందే అది జరిగిపోయిందిలే, మీరు అలాగే ఉన్నారు, నేను అలాగే చేసిన మాటని ఆయన చెప్తా ఉన్నారనమాట అండి. తర్వాత మిమ్మును బట్టి విత్తనములో చెరిపివేతును, మీ ముఖముల మీద పేడ వేతును. ఏంటంటండి, దేవుడు ఎంత ప్రేమికుడు కదండి. ఏమండి తన్ను చంపేసేవాడిని కూడా ఏం చేశారు ఆయన, క్షమించమని అడిగారు. తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగారు కనుక వీరిని క్షమించమన్నాడు. వెరుగారు కనుక క్షమించమన్నాడు. ఎరిగి ఏమండి ఇస్కరియోతు యోధాకి తెలియదా యేసు ప్రభు దేవుడని? ఎరిగి చేశాడు. ఇక్కడ ఏసావు ఏం చేస్తున్నాడు, ఎరిగి చేస్తున్నాడు. తెలుసు దేవుని ఆజ్ఞలు తెలుసు, దేవుని కట్టడలు తెలుసు, తన తండ్రి భక్తిపరుడు, తల్లి భక్తిపరురాలు అన్నీ తెలుసు, చిన్ననాటి నుండి భక్తిగా ఉన్నవాళ్లే. కానీ ఏం పట్టించుకోకుండా చేస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడంట, మిమ్మల్ని బట్టి విత్తనాలు చెరిపి వేస్తాను, తర్వాత మీ ముఖముల మీద ఏం చేస్తాడంట, పేడ ఎక్కడి నుంచి వచ్చిందండి, పండుగలలో మీరు అర్పించిన పశువుల పేడ వేతును. మీరు తీసుకొచ్చి బలిగా అర్పించారు కదా, ఆవు దూడ, వాటి పేడ తీసి మీ ముఖాన్ని కొడతాను అంటాడు. ఎందుకని, నాకేం తక్కువేం కాదు, మీ ఇష్టానుసారంగా అర్పించకూడదు. మీరు ఎలా అర్పించాలి, పవిత్రమైనటువంటి చేతులెత్తి దేవునికి వణుకుతో భయంతో. అంతేగాని దేవుడు అంటే నిర్లక్ష్య వైఖరితో మనం ఉండకూడదండి. ఏదైనా రోగం అనుకోండి పర్వాలేదు, ఏమండి మోకరించలేని పరిస్థితి ఉందనుకోండి పర్వాలేదు. అంతేగాని ఒకళ్ళు చెప్పారు, అమ్మా మరి ప్రార్థనకు వచ్చి మీ చర్చికి వచ్చి మోకరించారా వాళ్ళు అన్నారు. మోకరించారండి, మా చర్చిలో మోకరించరు, కాళ్ళు సాపుకొని ఏమండి ఎలాగంట కుర్చీ మీద కూర్చున్న సాపుకొని కూర్చొని అటు వాళ్ళు తిప్పి ఇటు వాళ్ళు తిప్పి అసలు దేవుని సన్నిధిలో కూర్చున్నారో లేదో అర్థం కాదండి అని చెప్పారు ఒకళ్ళు. ఏం చేయాలి మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుడు అంటే చాలా వినయంగా ఉండాలి. అసలు మోకరించడమే చూడలేదమ్మా అన్నారు. కానీ దేవుడు మేలే చేశాడులే పాపం వాళ్ళకి. కాబట్టి తర్వాత పేడ ఊడ్చి వేసిన స్థలమునకు మీరు ఊడ్చి వేయబడుదురు. మీ మీద పేడ వేయడం కాదు, పేడ ఊడ్చి వేసినటువంటి స్థలానికి మిమ్మల్ని కూడా తోసేస్తా అక్కడికి. ఏమండి చాలా జాగ్రత్త. దేవుడు అంటే తెలిసుండి నిర్లక్ష్య వైఖరి ఉండకూడదు. దేవుడు అంటే తెలిసుండి ఏం చేయకూడదు,
తప్పు చేయకూడదు, ఇష్టపూర్వకంగా పాపం చేయకూడదు. మనం జ్ఞానంగా బ్రతకాలి. దేవునికి ప్రార్థించే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం చాలా మంచిది. ఆ తర్వాత అందువలన లేవీలకు నిబంధనగా ఉన్నట్లు ఈ ఆజ్ఞను మీకు ఇచ్చినవాడు నేనే అని మీరు తెలుసుకుందురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. సేవకులనైనా నేను లక్ష్య పెట్టను, యాజకులనైనా లక్ష్య పెట్టను. ఇక్కడ కుమారైనా లేకపోతే ఇంకో పాస్టర్ అయినా ఎవరినైనా దేవుడు ఏం చేయరండి, నిర్లక్ష్యంగా ఉంటే ఏం చేయరు, ప్రక్కకు దూసేస్తాడు ఆయన. చాలా జాగ్రత్త. కుమారైనా సరే ఏంటి, మందిరాలు కట్టుకుంటే కాదు, కష్టపడి సరిగ్గా చేయకపోతే ఏం చేస్తాడు, ప్రక్కకి తీసేస్తాడండి. దేవుడిచ్చినటువంటి పెద్ద ఉద్యోగం ఇది, మహాభాగ్యం. దాన్ని ఏం చేయాలి మనం, భయంతో భక్తితో చేసుకోవాలి. దేవుడు దొరికాడు కదా, ఆయన ఏం అడగట్లేదు కదా, ఆయనకి ఏం తేవక్కర్లేదులే. ఏంటంటండి, నీ ప్రథమ ఫలాల్లో వద్దు, నీ దశంభాగాల్లో వద్దు, ఏమొద్దు, మరి ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? ఏమండి, నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయను. భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికి ఇచ్చి తిని గనుక వారు నా యందు భయభక్తులు కలిగి నా నామము విషయంలో భయము గలవారే సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధ ఏమాత్రమును చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకుని వారే దోషము నుండి అనేకులను త్రిప్పిరి. ఏంటంటండి, దేవుడు ఆయన మనకిచ్చినటువంటి ఆజ్ఞలు కట్టడలు ఏంటంటండి, ఆయన నామందు భయభక్తులు కలిగి ఉండడానికి అయ్యి మనకిచ్చినటువంటి ఆజ్ఞలు కట్టడలు, వాటిని అనుసరించి దుర్బోధ ఏమీ చేయకుండా మనం ఏం చేయకూడదు. మనుషులు ఎలా వస్తారండి, మనుషులు మెప్పించడం ఎలా అండి, ఏమండి, వాళ్ళకి మాయ మాటలు ఎలా చెప్పాలండి, వాళ్ళని ప్రేమించే తత్వంగా ఎలా మాట్లాడాలండి అనేసి అంటండి మాయ మాటలు కొన్ని చెప్తారు. అలా అక్కర్లా, మనం దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు, ఎలా దీవిస్తాడు మీరు వింటుంటే మీకే అర్థం అవ్వాలి. మరి నిద్రపోతే మీకు అర్థం కాదని కానండి, వింటే ఏం చదువుద్ది, ఇంకెవరు చెప్పనవసరంలా మీకు రకరకాలు. ఏమండి, నేను ఒక పెద్ద పాస్టర్ గారు చెప్తుంటే విన్నాను. ఏమండి, పెద్ద పాస్టర్ గారు చెప్తా ఉన్నారు, అప్పుడు దేవుని యందు నువ్వు ఆనందిస్తావు ఎప్పుడు అంటే పైన చదవాలండి అన్నారు. పైన చదవాలి. అప్పుడు అంటే ఏంటంటే నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా లోకవార్తలు చెప్పుకుండా నాకు ఇష్టం ఘనమైన దినమని పరిశుద్ధమైనదని పవిత్రమైనదని ఘనముగా ఆచరిస్తే దేశం యొక్క ఉన్నత స్థలాల మీద నేను నిన్ను ఎక్కిస్తాను, యాకోబు యొక్క స్వాస్థ్యాన్ని నీ అనుభవంలో ఉంచుతాని యెషయా గ్రంథం 58:13 ఉంటుంది. అప్పుడు యెహోవా యందు ఆనందిస్తావు. ఎప్పుడు అంటే విశ్రాంతి దినాన్ని ఏమండి ఆచరించినప్పుడు. అప్పుడైతే ఇశ్రాయేలీయులకు కాబట్టి అది విశ్రాంతి దినం, మనకి ఇప్పుడు ఏంటి ఆదివారం అన్నారు. సరిపోయిందండి, ఏమండి, సరిపోయిందా? అందుకే అంటండి, చెప్పేవాడు చేదస్తంగా చెప్పినా వినేవాడు వినయంగా వినాలంట. చూసుకుంటుంటే అర్థమవుద్ది ఎక్కడ మార్చారో, ఎక్కడ తప్పించారో, ఎక్కడ వాక్యం కాకుండా మామూలుది ఎక్కడ కలిపారో మనకి అర్థమైపోవాలి. కాబట్టి ఇక్కడ అంటాడు ఆయన, సత్యము గల ధర్మశాస్త్రము బోధించు దుర్బోధ ఏమాత్రమును చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకుని వారే దోషము నుండి అనేకులను త్రిప్పిరి. నేను చెప్పిన మాటలు చెప్పినట్టు చెప్పారు కొంతమంది. వాళ్ళు ఏం చేశారంట, అనేకులను దోషం నుండి త్రిప్పారంటండి. యాజకులు సైన్యములకు అధిపతి యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులు నేర్చుకొందురు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. అందరూ కూడా మరి సేవకులు ఏం చేయాలండి, ఇలా చదివి వినిపించడం కూడా రాకపోతే కష్టం కదా. వాక్యం చెప్పడం రాదనుకోండి, చదివి వినిపించాలి, ఇక్కడ ఉన్నదే చెప్పాలి. అది కూడా మార్చి చెప్తే ఇంకేం చేస్తామండి, అది కూడా మార్చి చెప్తే కదా. ఇక్కడ అంటాడు సైన్యములకి మాలాంటి వాళ్ళు దేవుని సేవకులు ఎవరంటండి, వాళ్ళు ఎవరంట, యెహోవా దూతలు గనుక జనులు వారి నోట, దేవుని దూతలు అంటండి. దేవుని సేవకులు ఎవరు, దేవుని దూతలు. వాళ్ళ నోట దేవుని ధర్మశాస్త్ర గ్రంథం నేర్చుకోవాలి అందరూ కూడా. అందుకోసం వాళ్ళు ఏం చేయాలి, జాగ్రత్తగా బోధించాలి. ఇందులో ఉన్నది మాత్రమే బోధించాలి, మన ఇష్టం వచ్చినట్టు మనం బోధించకూడదు అనమాట. అయితే మీరు మార్గము తప్పితిరి. ఏం చేశారా వీళ్ళు, ఎందుకు తప్పారు మార్గం? ఏమండి, ఇవాళ విశ్రాంతి దినమండి, మాకు ఎక్కడికో వెళ్తున్నామండి, చిన్న ప్రార్థన చేయమ్మా అంటే మీరు ఏమో ముందు రోజు ఏం చేశారు, పెద్ద కానుక ఇచ్చారు. మీరు మంచిగా ఉంటారు నాతో, వాళ్ళని ఏం చేయాలి నేను ఇప్పుడు? ఏమండి, ఈరోజు విశ్రాంతి దినం ఏంటమ్మా అని చెప్తే కోపం వస్తుంది కదా. నోరు మూసుకొని ప్రార్థన చేయ అందానికి వస్తారు. ఏం చేయాలి నేను? మళ్ళీ అనకో అంటే విశ్రాంతి దినం ఇప్పుడు ఎందుకు అన్నావు అనుకోండి, మాట్లాడుకో, చెయ్యి, ప్రార్థన చెయ్యి.
వెళ్తే కలిసి వస్తాయండి ఏమండి? కాబట్టి ఇక్కడ అంటండి, అయితే మీరు ఏం చేశారు? మార్గము తప్పితిరి ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచి లేవీలతో చేయబడిన నిబంధనను నిరర్ధకము చేసి ఉన్నారు. మరి దేవుడు చెప్పింది ఇంకెందుకండి? మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఉంటారు, మీకు సమ్మతించి నేను కూడా నడుస్తాను. మరి దేవుడు ఎందుకండి మధ్యలో? ఏమండి? ఇదంతా ఎందుకండి? దేవుని కోసం రావడం ఎందుకండి? కష్టపడి రావడం కష్టమా కదా? ఏమండి? ఇష్టంగా వస్తున్నాం, నేర్చుకుంటే సంతోషమే. కానీ మన ఇష్టం మనం చేసేటప్పుడు ప్రార్థనకు రావడం ఎందుకు కదా? కాబట్టి చాలా నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రం బట్టి విమర్శించట్లో మీరు పక్షపాతులు గనుక జనులందరి దృష్టికి మిమ్మల్ని తృణీకరింపదగిన వారిగాను నీచులుగాను చేసి ఉన్నాను అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని సేవకులు అయినటువంటి వాళ్ళు చాలా దేవుని దూతలు అంటండి. వాళ్ళు ఎలా చెప్పాలి? వాక్యంలో ఉన్నది మాత్రమే చెప్పాలి. మీ ఇష్టానుసారంగా నేను కూడా ఓకే అన్నాను అనుకోండి, దేవుడు ఏం చేస్తాడంటండి? మనుషుల దృష్టికి తృణీకరింపబడినటువంటి వాళ్ళుగా ఏంటంట మనుషులే చెప్తారు. ఇంకా వాళ్ళతో ఏం చెప్తారు? మనుషులే బోధిస్తే దేవుని సేవకుడు నేర్చుకునేది ఏంటండి కదా? వాళ్ళని దేవుని సేవకులో లక్ష్య పెట్టేలా చేయడంట. దేవుడు అలాగే అప్పగిస్తాడంటండి. మరి అందరికీ తండ్రి ఒకడే కాడా? ఒక్క దేవుడే మనల్ని సృజింపలేదా? ఇలాగుండగా ఒకరి ఏళ్ల ఒకరము ద్రోహము చేయించు మన పితరులతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు తృణీకరించుచున్నాము? యూదావారు ద్రోహులైరి ఇశ్రాయేళ్ల మధ్య యెరూషలేములోనే హేయక్రియలు జరుగుతున్నవి. యూదావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి అన్యదేవత పిల్లలను పెండ్లి చేసుకునిరి. ఒకరికొకళ్ళు ద్రోహం చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటండి? దేవుడు చెప్పిన ఆజ్ఞలు ఒకళ్ళు మీరితే ఇంకొకళ్ళు మీరిపోతారు. ఏమండి? ఒకళ్ళ మరి అన్యాచారాలు చేస్తే ఇంకొకళ్ళు కూడా అన్యాచారం చేస్తున్నారు. అన్యుల పిల్లల్ని పెళ్లి చేసుకుంటే ఇంకొకళ్ళు చేసేస్తూ ఉంటారు. అసలు దేవుని కట్టడ కానీ దేవుని యొక్క విధులు కానీ తెలియనటువంటి వారిగా అసలు మనం విశ్రాంతి దినం దేవుని సన్నిధికి వెళ్ళకపోతే ఆయన బాధపడతాడు. ఆయన మాటని నిర్లక్ష్యం చేసిన వాళ్ళం అవుతాం. ఏమండి? నిర్లక్ష్యం కాదా? ఇప్పుడు రాకూడదు అనుకోండి, పర్వాలేదు. మీరు రాకుండా పనులు ఏమైనా ఎవరైనా చనిపోతే గప్పుకుని మీ చుట్టాల్లో బంధువుల్లో అంటుకున్నారనుకోండి, ఏదన్నా ఉందనుకోండి, దాన్ని బట్టి మానొచ్చు. ఇంటికాడ ఖాళీ కూర్చొని బంధువుల కోసమో స్నేహితుల కోసమో చిన్న పని కోసమో మీరు మానేస్తే అది తప్పు కదా? తప్పా కదా? అసలు రాళ్లతో కొట్టి చంపమన్నాడు ఫస్ట్లోనైతే. ఏమండి? విశ్రాంతి దినాన కట్టెలు ఏరే వారిని చూసి ఏంటంట, ఏం చేయమంటావు ప్రభు అంటే ఏమన్నారు? రాళ్లతో కొట్టి చంపేసేయండి అన్నారు. అంత పెద్ద పాపం ఇవన్నీ కూడా. చాలా జాగ్రత్త. మనం యేసు ప్రభు వారు మరణం పొందారు కాబట్టి ఆయన్ని తీసేసాడని పట్టించుకోకుండా విశ్రాంతి దినం అంటే ఏమోలే, వెళ్తే వెళ్దాం లేకపోతే లేదు. ఏమండి? మనమే దేవుని ఆలయం కదా? మనం దేవుని ఆలయమే, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, కాదంట్లా. దేవుని సన్నిధికి వచ్చి దేవుని గణపరచమని దేవుని వాక్యాలు ఉన్నాయండి. కాబట్టి మరి మన ఇష్టానుసారంగా ఉండకూడదు. అన్య దేవత పిల్లలను పెళ్లి చేసుకున్నారంట. యాకోబు సంతతి వారి డేరాల నుండి మేల్కొలుపు వారిని పలుకు వారిని సైన్యములకు అధిపతి యెహోవా నైవేద్యము చేయవారిని యెహోవా నిర్మూలము చేయును. మరియు రెండవసారి మీరు ఇలాగునే చేయుదురు. యెహోవా బలిపీఠం మీద మీరు ఏడ్పుతోనూ కన్నీళ్లతోనూ రోదనంతోనూ తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యములను అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలు మీ చేత తీసుకొనకయు ఉన్నాడు. ఏం చేస్తారంట వీళ్ళు? పెళ్ళిళ్ళు చేసుకుంటారంట, వదిలేస్తారంట, మళ్ళీ దేవుని సన్నిధికి వస్తారంట, ఏడుస్తూ ఉంటారంట. ఆ బలిపీఠాలను ఏం చేస్తారంట? కన్నీటితో తడుపుతూ ఉంటారంట, ఉపవాసాలు ఉంటారంట. మమ్మల్ని ఎందుకు చూడట్లేదు ప్రభు అంటారంట. అది ఎందుకని మీరు అడుగుగా, యవన కాలమందు నీవు పెండ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షముగా యెహోవా సాక్షి అయిను. నీ భార్య భర్తల విషయంలో దేవుడు చూస్తూ ఉంటాడు. నీ భార్యను నువ్వు కష్టపడితే ఏం చేస్తాడంట? ఇష్టం వచ్చినట్టు అది ఈదు కాళ్ళు మంటలు అన్నా కానీ, ఏమని నడువు నొప్పి అన్నా కానీ ఏం చేయాలంటండి? తన తోటిది నీకు సహాయం చేయడానికే దేవుడు ఇచ్చాడు. కానీ వాళ్ళ ఆలన పాలన అన్నీ చూసుకోవాలి కదండి. కానీ ఒక పని మనిషిలా చూస్తే, వాళ్ళని వదిలేస్తే, ఇష్టం వచ్చినట్టు కష్టపెడితే లేరా చాలామంది? ప్రేమగా చూసుకోవడానికి దేవుడు ఇచ్చాడంటండి. కాబట్టి వాళ్ళ పక్షంగా దేవుడు భార్య పక్షమున యెహోవా సాక్షి అయిను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రలు కదా, నీ పెండ్లి భార్య కదా. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగు చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగెను? దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నము చేశాను కదా. కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకుని యవ్వనమున పెండ్లి చేసుకున్న మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండవద్దు. పెళ్లి చేసుకున్నారా? చాలా జాగ్రత్తగా ఉండు ప్రతి విషయంలో కూడా. ఏమండి? ప్రతి వాళ్ళు యాజకులైనా విశ్వాసులైనా మనం ఏం చేయాలి?
ప్రతి విషయంలో నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. ఏ పని చెప్తే దేవుడు ఏది చెప్తే అది చేసేవారిగా ఉండాలి. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేళ్ల దేవుడు యెహోవా సెలవిస్తున్నాడు. భార్యను ఏం చేయకూడదంటండి? దేవుని విషయంలోనైతే దేవుడు చెప్పాడు నాకంటే ఎక్కువగా కాదని. ఏమండి, మీరు గాన యేసుప్రభుని నమ్ముకుంటే గనక ఏమండి మీరు ఇంట్లో ఉండొద్దు అన్నారనుకోండి, అప్పుడు ఏం చేయాలంట? వదిలిపెట్టి వెళ్ళిపోమన్నాడు. అప్పుడు దేవుణ్ణి అడ్డు పెట్టారనుకోండి, అప్పుడు ఏం చేయాలి? అంతే తప్ప ఇక్కడ భార్యను ఏమండి మీతో ఉంటానండి, నేను ఉండలేనండి అంటే అసలు నీ మొఖం నాకు చూపించొద్దే అన్నారనుకో, ఆ మాట ఎక్కడికి వెళ్తుందండి? దేవుడి దగ్గరికి వెళ్తుంది. చాలా జాగ్రత్త. అది మరి దేవునికి అసహ్యమైన కార్యం అంటండి. విశ్వాసఘాతకులుగా ఉండకూడదు పెళ్లి చేసుకున్న వారి విషయంలో. భార్యను పరిత్యజించడం నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిస్తున్నాడు. మరి అలా మరి పాత నిబంధనల గ్రంథంలో జరిగిందండి. అయినా వాళ్ళకి పిల్లలు పుట్టాలని కోరుకున్నాడు, కానీ అతనికి పిల్లలు పుట్టలేదు. మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు దేని చేత ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడును, లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయను అని చెప్పుకొనుట చేతనే మీరు ఆయనను ఆయాస పెట్టుచున్నారు. మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాం కొన్ని షార్ట్ వీడియోలో ఏం చేస్తూ ఉంటారంటే, ఏమండి మా ఆయన గారికి నాకు పడదండి, మరి ఎందుకు ఆ భగవంతుడు జత చేశాడో నాకు తెలియదండి. నేను పెట్టానండి నేను ఆ కామెంట్ ఏంటంట, ఆయనది ఒక టేస్ట్ నాది ఒక టేస్ట్, ఆయనది ఇంకొక రకంగా ఉంటుంది నాది ఇంకొక రకంగా ఉంటుంది, మా ఇద్దరికి ఒక్కడు కూడా కలవదండి, మమ్మల్ని ఇద్దరిని జత చేసి మోక్షంలో ఉన్న దేవుడు నవ్వుతుంటాడు అని పెట్టింది. ఏంటంటండి, దేవుడు నవ్వుతూ ఉంటాడా? ఒకరికొకరు సహించుకోవడం ఓర్చుకోవడం నేర్చుకొని ఏం చేయాలండి? తగ్గించుకోవడం నేర్చుకోవడానికి పెట్టాడు. మధ్యలో దేవుణ్ణి పెట్టి మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు సిస్టర్ అని పెట్టాను నేను. ఇక్కడ ఏంటంటండి, మీ మాటల చేత నాకు ఆయాసాన్ని కలిగిస్తున్నారు. భూమి మీద ఉన్న నువ్వేం చేస్తున్నావు? ఏంట్రో దేవుడో ఏమంటారండి? ఏంట్రో అంటారు. ఏమన్నంటారు? ఏంట్రా నాయన, ఏంట్రా దేవుడా? ఏమండి, ఇష్టం వచ్చినట్టు సాతాను ఏం పలికిస్తుంది? దేవుడి మీదకి తీసుకెళ్తా ఉంటుంది. గర్విష్ఠులు దొంగతనం చేసిన వాళ్ళు బాగున్నారండి, అన్యాయం చేసిన వాళ్ళు బాగున్నారండి, నీతిగా ఉన్న మనకి ఏమీ కలిసి రావట్లేదండి, ఇలా చెప్తారంట. ఆ మాటలు దేవునికి చాలా ఆయాసాన్ని కలిగిస్తాయంట. అందుకోసం దేవుడు మరి సెలవిస్తున్నటువంటి మాట ఏంటి అంటే, మరి 3వ అధ్యాయం 2 నుంచి చదువుతున్నాను. అయితే ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు? ఆయన అగుపడిగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలి వాని సబ్బు వంటివాడు. దేవుడు వచ్చాడనుకోండి, వస్తారంట, తీర్పు తీరుస్తారంట. ప్రతి వారికి వారి వారి మాటల చొప్పున వారి వారి పనుల చొప్పున దేవుడు ఏం చేస్తారంట? తీర్పు తీరుస్తారంటండి. ఆయన కంసాలి అగ్ని వంటివాడు. కంసాలి అగ్ని ఎలా ఉంటుందండి? స్పెట్స్ పెట్టుకుంటే కానీ చూడలేరు కదా. కంసాలి అగ్ని లాంటిది, ఇనుముని కరిగబెట్టేస్తుంది కదా, ఇనుమే వాళ్ళ మాట వింటది. తర్వాత చాకలి వాని సబ్బు వంటివాడు, మంచి తెల్లగా ఉదుగుతారు చాకలి వాళ్ళు. వెంటిని శోధించి నిర్మలం చేయవాడైనట్లు కూర్చుండి ఉండును. లేవీలు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములు నిర్మలము చేయరీతిగా ఆయన వారిని నిర్మలను చేయను. ఆయన భక్తులను ఏం చేస్తాడు? ఆయన నిర్మలను చేస్తూనే ఉంటాడు. ప్రతిరోజు నీకు వచ్చే కష్టం ఎందుకు వస్తుంది? ఏనా పొరపాట్లు తప్పులు ఉంటే ఒప్పుకోవడానికే. నీకు నడువు నొప్పి వచ్చిందా, కష్టం వచ్చిందా, దేనికోసం వచ్చింది? ఏదేదో పొరపాటు ఉంటుంది, తప్పు ఉంటుంది. కాబట్టి వాటిని ఏం చేయడం కోసం, ఏం చేయడం కోసం అంటండి? ఒప్పించడం కోసం. ప్రభువా, నాకు ఈ కాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయో, నాకు ఈ కాళ్ళు మంటలు ఎందుకు వస్తున్నాయో, ఈ తలనొప్పి ఎందుకు వస్తుందో నన్ను క్షమించండి అయినా అని ఒప్పుకోవాలంటండి. ఆయన ప్రతి వారిని ఏం చేస్తాడంట? నిర్మలన చేస్తూ ఉంటాడంట. అప్పుడు మునుపటి దినముల్లో ఉండినట్లు, పూర్వపు సంవత్సరముల్లో ఉన్నట్లు యూదావారును యెరూషలేము నివాసులను చేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండును. యేసుప్రభు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు చేసే ప్రార్థన దేవునికి ఇంపుగా మారద్దంటండి. అందరూ కూడా యేసు రక్తంతో కడగబడి పరిశుద్ధులుగా అయ్యి ప్రార్థన చేస్తూ ఉంటే దేవునికి ఎంతో సంతోషం అంటండి. తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా చిల్లంగి వాండ్ర మీదను, వ్యభిచారుల మీదను, అప్రమాణికుల మీదను నాకు భయపడక వారి కూలి విషయంలో కూలి వారిని, విధవరాండ్రను, తండ్రి లేని వారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయము చేయవారి మీదను దృఢముగా సాక్ష్యం పలుకుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. దేవుడు వచ్చినప్పుడు ఎవరి మీద సాక్ష్యం పలుకుతారంటండి? ఎవరంట? చెల్లంగి వాండ్రంటండి. ఏమండి? వ్యభిచారులు గుర్తుపెట్టుకోండి. దేవుణ్ణి కాకుండా మరి మన ఇష్టానుసారమైన భక్తి చేసిన వాళ్ళు కూడా వ్యభిచారుల కిందే వస్తుంది అనమాట. కాబట్టి ఆ తర్వాత ఒక ప్రమాణం చేసిన తర్వాత మన ఇష్టానుసారంగా చేసేవాళ్ళు, తర్వాత
దేవునికి భయపడక కూలి నెల రోజులు చేయించుకుని 20 రోజులు కూలిచ్చి అలా గడిపి ఇలా గడిపి ఆ 10 రోజులది ఏం చేశారండి? ఎగ్గొట్టేశారు. వీళ్ళు అడగలేక మాట్లాడకుండా ఊరుకున్నారు. అక్కడ ఏమైపోయింది? ఎవరి లెక్కలోకి వెళ్ళింది? బుక్లో అయితే రాయలేదు. ఏమండి? మీకు రావాల్సిన డబ్బులు బుక్లో అయితే రాసుకోలేదు. కానీ అది ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది? దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది. కూలివారి విషయంలో కూలివారిని విధవరాండ్రను తండ్రి లేని వారిని బాధపెట్టి పరదేశులను అన్యాయం చేయవారి మీదను దృఢముగా సాక్ష్యం పలుకుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. కూలివారి విషయంలో ఏమంటే కూలి బిగబట్టిన వారిని తండ్రి లేని వారు కదా అని చెప్పి వాళ్ళ పొలాలు దోచుకునే వాళ్ళు ఉంటారు. ఎంతో అంత వాళ్ళ చేతిలో పడేసి ఏం చేస్తారు? నాకు ఇష్టం లేదయ్యా అన్నా కానీ ఏం చేస్తారండి? తీసేసుకుంటారు. మరి విధవరాండ్రు భర్త లేడు కదా అని చెప్పి మన ఇష్టానుసారం చేద్దాం అనుకోకూడదు. ఏదైనా న్యాయంగా వాడు వచ్చి అయ్యా మీరు తీసుకోండి అయ్యా ఇంతకు ఇచ్చేస్తున్నాను అయ్యా అన్నారనుకోండి, తీసుకోండి. అంతేకాని ఏం చేయకూడదు? పర్లేదులే చాలే నీకు ఈ రేటు చాలే అన్నారనుకోండి, ఏమైపోద్దండి? ఆ మైనస్ ఏదో దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది. చాలా జాగ్రత్త దేవుడి దగ్గర. ఆయన వాళ్ళందరి మీద యెహోవానైన నేను మార్పు లేని వాడిని గనుక యాకోబు సంతతి వారైన మీరు లయం కాలేదు. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా మేము దేని విషయంలో తిరుగుదామని మీరందరూ ఏంటంటండి? మీ తాతల ముత్తాతల నుంచి కూడా నా ఆజ్ఞలు గైకొనట్లేదు అంటున్నాడు దేవుడు. అంటే మా తాతగారు ముత్తాత నుంచి ఎందుకు గైకొనట్లా అనేసి మీరు అడుగుతారు. అప్పుడు ఆయన చెప్తున్న మాట, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? మానవుడు దేవుని దగ్గర దొంగతనం చేస్తాడా? ఏమండి? దేవుని దగ్గర మానవుడు దొంగతనం చేస్తాడా? ఈ రోజున బోధలు ఎలా ఉన్నాయంటే అసలు మీరు ఏ కానుక ఇవ్వద్దండి అంటే ఎంత సంబరమో. ప్రతి సేవకుల్ని ఏమంటున్నారండి? దశంభాగాల పాస్టర్లు అంటున్నారు. ఏమండి? దశంభాగాల పాస్టర్ అంటే దశంభాగాలు మేం చెప్పట్లా. దశంభాగం ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి అసలు? ఏమండి? దశంభాగం అని దేవుని సన్నిధి తీసుకొచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒకళ్ళో ఇద్దరు ఉంటారు అంతే. కరెక్ట్ తీసేవాళ్ళు ఒకళ్ళో ఇద్దరు అంతే. తప్ప ఏదో నచ్చినప్పుడు తీస్తారు, లేకపోతే లేదు. అంతే. నేను చెప్పగలను. కరెక్ట్ తెలిసిపోతూ ఉంటుందా లేదా? ప్రతి దాంట్లో తీస్తారా? తీలేరు. ఇక్కడ అంటాడు మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? ఏంటంటే దొంగతనం చేస్తాడంటే, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము మీ యొద్ద దొంగిలితమని మీరు అందరూ దేని విషయంలో దొంగతనం చేశాం ప్రభువా అని అడుగుతారంట. 10వ భాగమును ప్రతిష్ఠార్పణలు ఇయ్యక దొంగిలితిరి. 10వ భాగం ఏంటి? నీకేది వస్తే అది నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగం అంటాడు. ఆస్తిలో భాగం ఇచ్చేవాళ్ళు ఉన్నారా? మీరు విన్నారా ఎక్కడైనా? ఏమండి? ఆస్తిలో భాగం దేవునికి ఇవ్వడం విన్నారా మీరు ఎక్కడైనా? 10వ వంతు అయితే ఒక రకం, ఆస్తిలో కూడా భాగం ఇస్తారంట. ఏమండి? అది వాక్యాలు ఎవరో నెరవేర్చే వాళ్ళు ఉంటారు కాబట్టి దేవుడు వాళ్ళకి ఇస్తాడు ఆ ఆశీర్వాదాలు. ఇక్కడ 10వ భాగం ప్రథమ ఫలాలు, ఆస్తిలో భాగాలు, ఇవన్నీ ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. దేవుని దశంభాగాలు తీయని వాళ్ళు ఏంటంటండి? ఎవరంట? శాపగ్రస్తులు అంట. శాపగ్రస్తులకి ఏంటంట? ఇంకొక గ్రంథాల్లో కూడా చూస్తే చిల్లు సంచి ఉంటుందంటండి. ఏమంటే చిల్లు సంచి అంటే ఏంటి? ఒక వడ్ల బస్తా వేసుకెళ్తున్నారు, లేకపోతే బియ్యం బస్తా వేసుకెళ్తున్నారు. చిన్ని కన్నం పడింది. ఇంటికి వెళ్ళేసరికి బియ్యం ఎన్ని ఉంటాయండి? ఏదో కొంచెం ఆ స్టాండ్ మీద ఆగినవి అయ్యో ఉంటాయి కొంచెం, అంతే కదా? కొంచెమే ఉంటాయి. బస్తా అంతా ఏమైపోయింది? కారిపోయింది. తెలియదు, అది నీకు తెలియదు. నీకు తెలియకుండానే పాడైపోతూ ఉంటాయి. ఇక్కడ మీరందరూ కూడా శాపగ్రస్తులై ఉన్నారు. దశంభాగం తీయకపోతే, దేవునికి తీయకపోతే, దేవునికి సరైన ఇవ్వకపోతే మన జీవితంలో ఏంటి? అన్నీ నష్టాలే, అన్నీ కష్టమే. దేవుని ప్రేమించినటువంటి విషయం. అలాంటి వాళ్ళని దేవుడు ఏం చేస్తారంటే ఏశావును ద్వేషించాను అని చెప్పాడు. అందుకోసమే పట్టించుకోరు, దేవుని పనులు పట్టించుకోని పరిస్థితి. ఇక్కడ అంటాడు నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. ఏం చేయాలంటండి? మందిరపు నిధిలోకి అన్నాడా, లేకపోతే ఎక్కడికైనా తీసుకెళ్ళమన్నారా? అంటే నేను వాక్యాన్నే చెప్తాను. ఒక విషయం, మందిరంలో సేవకులు పని చేసుకునే పనులు అక్కర్లా. కానీ మాకులాంటి సేవకులు ఏం చేయాలి? ఇప్పుడు పని చేసుకుంటేనే కానీ కడవని పరిస్థితి. ఎందుకని? ఎవరు తయారు? మరి తెచ్చేవాళ్ళు ఎవరు తెస్తారండి? అందరూ మీ ఇష్టం వచ్చినట్టు చాట మీరు పంచిపెట్టుకుంటారు. కుమారికి నేను భోజనం కూడా నాది నేను తింటే చాలు ప్రభు అనుకుంటాను. నేను ఎవరో పెట్టడం కూడా అక్కర్లేదు అనిపిస్తుంది. ఎందుకని? వాళ్ళకి ఏం తక్కువలే, వాళ్ళకి పెట్టాలా, మనం ఎక్కడో అక్కడ ఇచ్చుకోవచ్చులే అంటూ ఉంటారు. ప్రభువా
నాకు సొంత ఇల్లు కావాలనుకోండి, నేను కట్టొద్దా? దాని బదులుగా సొంతంగా దేవుని మందిరం కట్టుకుంటే ఎంత బాగుంటుందని చిన్నప్పటి నుంచి ప్లాన్ ఉండేది నాకు. ఏమండి, ఎంతమంది ఇచ్చినా ఎంతమంది ఇవ్వకపోయినా ఏమవుద్ది దేవుని మందిరం? దేవుడు నడిపిస్తాడు. కానీ ఇక్కడ అంటాడు ఆయన, మన వాక్యం చూసుకోవాలి. మనకు ఆశీర్వాదాలు రావాలంటే మనం ఏం చేసుకోవాలి? నా మందిరములో ఆహారం ఉండునట్లు. మరి మందిరాల్లో ఆహారం పెడుతున్నారా? ఎవరైనా పెడుతున్నారండి? దశంభాగాలు ఇచ్చిన కాడ భోజనం పెడుతున్నారా? తలడిల్లిపోయి వెళ్ళిపోతున్నారా? అది చూసుకోవాలి. ఏమండి, 10వ భాగం అంతయు నా మందిరపు నిధిలోనికి మందిరానికి తేవాలంట. మీరు ఇంకేదైనా మీకు కావలిస్తే ఏం చేసుకోవాలి? ఎవరికైనా ఇవ్వాలనుకున్నారనుకోండి, మీరు ఏం చేయాలి? ఇంకా ఎక్స్ట్రా తీసుకొని ఇచ్చుకోవచ్చు. మీ దాంట్లో ఇచ్చుకోండి, ఆశీర్వాదాలు వస్తాయి. కానీ 10వ భాగం ఏమన్నాడు దేవుడు? నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి, దీని చేసి నన్ను శోధించిన ఎడల. దీని చేసి అంటే 10వ భాగం తీసుకొచ్చి అక్కడ పెట్టి ఏం చేయాలంటండి? ప్రభువా, నాకు ఈ ఆశీర్వాదం కావాలి, ఈ యొక్క పని జరగాలి నాకు అని మనం ప్రార్థన చేస్తే ఏమవుద్దంటండి? అప్పుడు వింటాడు. అప్పుడు అంటాడు ఆయన, నేను ఆకాశ వాకిండ్లను విప్పి. శోధించడం అంటే ప్రార్థన చేయడం. మీరు తీసుకొచ్చి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఏం చేస్తాడంటండి? నువ్వు పట్టుకోలేనంత ఆశీర్వాదాలు, దీవెనలు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ పరీక్ష ఇచ్చాడు అనుకోండి, మనం ఇచ్చినా కానీ పరీక్ష వచ్చింది అనుకో, దానికి ఏంటి? నీకు రెట్టింపు వస్తుంది ఆటోమేటిక్గా. దేవుడు తప్పకుండా దేవుడు ఏం చేస్తారు? మిమ్మల్ని హెచ్చిస్తాడు, దీవిస్తాడు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా, కలిగిన దానికే వెళ్ళిపోతూ ఉంటే దేవుడు తప్పకుండా హెచ్చిస్తాడు. దేవుని మాటలనే మన ఇష్టానుసారంగా, మనకి దేవుడి మాటతో పని ఉండదండి. మధ్యవర్తి ఎవరో ఒకళ్ళు చెప్పాలి ఏదో ఒకటి. ఎలా చెప్పాలి? ఏమండి, ఎలా చెప్పాలి? పర్వాలేదులేండి, వాళ్ళకి కాదండి ఇచ్చుకునేది, పేదోళ్ళకి ఇచ్చేసుకోండి మొత్తం అంతా. పేదోళ్ళకి ఇచ్చేవానికి లేమి కలుగుదు అన్నాడు, కాదంటలా. కానీ దశంభాగాన్ని ఎక్కడ చెప్పాడండి? దశంభాగం విషయంలో 3వ సంవత్సరంలో దశంభాగం నీ ఇంటికాడ పెట్టి లేవీలు, పరదేశులు, తండ్రి లేని వారు, విధవరాండు తిని దేవుని మహింపరచాలని చెప్పాడు. అక్కడ దశంభాగాన్ని 3వ సంవత్సరంలో దేవుడు పేరట నీ దశంభాగం ఆ రోజు పెట్టాలి తప్ప ప్రతి దశంభాగంలో ఏమండి ప్రతిరోజు పంచిపెట్టేస్తే కుదరదు అంటాడు. నీది పెట్టుకోవాలంట. మందిరాలు పనులు అవ్వో, లేకపోతే కూర్చొని వాళ్ళు అలాగే పనులు చేయాలంటే, ప్రార్థన చేయాలంటే ఏమండి పనికి వెళ్ళిన వాళ్ళు ఏం ప్రార్థన చేస్తారండి? కష్టపడి వాళ్ళు ఏం పని చేస్తారు? ప్రార్థన చేస్తారు, అంతేనా? మనకు అమ్మా నాకు అత్యవసరం అమ్మా, నువ్వు ప్రార్థన చేయమ్మా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయంటే ఏమండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానికి ఓపిక కావాలగా వాళ్ళకి కూడా. నీకున్న సమస్య నిమిత్తం వాళ్ళు ప్రార్థన చేస్తే జరిగిపోవాలంటే వాళ్ళు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి కదా, అవునా కదా? కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, మనం ఏం చేయాలి? నేను కాదు, వేరే సేవకులైనా సరే ఎవరైనప్పటికీ కూడా వాళ్ళు ఏం చేయాలి? మందిరానికి ఏం చేయాలంట? తమ 10వ భాగాలు తీసుకెళ్లాలంటండి. దేవుడు అది ఆజ్ఞ ఇచ్చారు. పట్టజాలంత విస్తారమైన దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. మీ పంటను తినివేయి పురుగులను నేను గద్దించేదను. దేవుడు అలా చేస్తే ఎన్ని మొదలు కొట్టినా తగ్గనటువంటి మీ పంటను తినివేస్తే పురుగులు గద్దిస్తా, అవి మీ భూమి పంటను నాశనం చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాలపక ఉండని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు గనుక అన్యజనులందరూ మిమ్మల్ని ధన్యులందరని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. దేవునికి చేయవలసిన పనులు మనం చేస్తే దేవుడు ఏం చేస్తారంటండి? అన్యజనులందరూ కూడా మిమ్మల్ని ఏమంటారంట? సూపర్ అండి, వాళ్ళు ఏది చేసినా కలిసి వస్తుందండి. మీరు ఒకవేళ కానీ దేవునికి ఏమైనా దశంభాగాలు గట్రా ఏమంటే మందిరానికి తేలేని పరిస్థితిలో ఉన్నారనుకోండి, మీకున్న ఆస్తిపాస్తులు అన్నీ దేవునికి సమర్పించేసుకోండి శుభ్రంగా. మాకులాగా వచ్చేసి అక్కడ పెట్టేసుకొని తింటా కూర్చోండి. దేవునికి ఇవ్వడం కష్టం అయిపోతే, అంతేనండి? అంతేనా కాదా? ఒక కాయ తీసుకురాలేని వాళ్ళు ఏం చేయాలి? మొత్తం దేవునికి అంకితం అయిపోతే గొడవలేదు, అందరూ తినొచ్చు. గుర్తుపెట్టుకోవాలి, తప్పకుండా మనం ఏం చేయాలి? నిర్లక్ష్యంగా ఉండొద్దు. మరి దేవుని ప్రేమించే వారిగా ఉండాలి. ప్రతి దాన్ని కూడా ప్రార్థన చేసేటప్పుడు కూడా ఈ కాయలు, ఫలాలు, డబ్బులు వీటి విషయం మాత్రమే కాదు, మనం ఏం చేయాలి? పరిశుద్ధంగా ఉండాలి. నోటి మాటలో ధ్యానం ఏమండి, మన తలంపులు అన్నీ పరిశుద్ధంగా ఉండాలి. ఇక్కడ అంటాడు, అప్పుడు ఆనందకరమైన దేశంలో నీవు నివసిస్తావు. ఆనందకరమైన దేశంలో ఎలా ఉంటుందండి? నువ్వు తినకూడదు అన్న పరిస్థితి ఉండదు. అన్ని రకాలు ఉండి ఇది తినకూడదమ్మా అంటే ఎలా ఉంటుందండి? బాగోదు కదా. ఇది తినకూడదు అనే పరిస్థితి ఉండదు. ఆనందకరమైన దేశంలో నివసిస్తారు కనుక అన్యజనులందరూ మిమ్మల్ని ఏమంటారు?
ధన్యులు అంటారు. యెహోవా సెలవిచ్చిన దేవనగా నిన్ను గూర్చి బహుగా గర్వపు మాటలు పలికి మేము దేవుని సేవ చేయడం నిష్ఫలం అని చెప్పి ఏడుస్తూ ఉంటారంట చాలామంది. గర్వపు మాటలు పలుకుతూ ఉంటారంట. మేము భక్తి పరులుగా ఉంటాము, అయినప్పుడు కూడా మాకు కష్టమే వస్తుంది అంటూ ఉంటారంట. అలాంటి వాళ్ళ కోసం కూడా దేవుడు ఏంటంటే మరి ఆయన చెప్పిన మాట ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుతుండగా దేవుడు చెవియొగ్గి ఆలకిస్తా అంటండి. ఆ తర్వాత నేను నియమింపబోవు దినము రాగా వారు నాకు స్వకీయ సాంపాద్యంగా ఉంటారంట. దేవుణ్ణి స్మరించేవాళ్ళు, దేవుని నామాన్ని స్మరించేవాళ్ళు. ఏమండి వాళ్ళ కోసం ఒక గ్రంథం రాయబడద్దంటండి. వాళ్ళు దేవుని స్వకీయ సాంపాద్యంగా ఉంటారంటండి. మరి ఆ తర్వాత అంటాడు, తండ్రి తన కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. దేవుణ్ణి మరి దేవుని ఆజ్ఞల్ని విడిచిపెట్ట నిన్ను దేవుడు ఏం చేస్తాడు? తండ్రి కుమారుని కనికరిస్తాడంట. నిన్ను కూడా దేవుడు ఏం చేస్తారు? అప్పుడు నీతి గల వారెవరో, దుర్మార్గులు ఎవరో, దేవుని సేవించి వారెవరో, దేవుని సేవించిన వారెవరో మీరు తిరిగి కనుగొంటారు. తర్వాత ఇంకా ఆఖరి అధ్యాయం ఉంది, చాలా బాగుంటుంది. అప్పుడు ఏంటి అంటే దేవుడు వాళ్ళని వీళ్ళని వేరు చేస్తాడు. గర్విష్ఠులందరూ కూడా కొలిమి కాలినట్లు కాలద్దంటండి దేవుని అగ్ని. ఆ రోజున మరి నీతిమంతులు మాత్రమే నిలబడతారు. దేవుని అందు భయభక్తులు కలిగిన వారు మాత్రమే సంతోషంగా ఉంటారు. వాళ్ళు మాత్రమే ఆశీర్వదింపబడతారు, వాళ్ళు మాత్రమే దీవించబడతారు. గుర్తుపెట్టుకోవాలి. మరి మలాకి అనేటువంటి ఈ యొక్క ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చినటువంటి మాటలు, నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను. నీవు దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటే ఏం చేయాలండి? బోల్డని విస్తారంగా మాట్లాడాం కదా. దేవుడు మాట్లాడాడు, చక్కగా చెప్పాడు అన్నీ. ఏ లోపం ఉందో ఆ లోపాన్ని ఏం చేసుకోవాలి? సరి చేసుకుందాం. గర్విష్ఠులుగా ఉండొద్దు. మనుషుల దగ్గర ఉన్నట్టు మనం గర్వం దేవుని దగ్గర చూపకూడదు. మోకరించాలి, ప్రార్థన చేసుకోవాలి. మరి ప్రతి విషయంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకుందాం. అప్పుడు దేవుడు మన యందు తండ్రి మరి కుమారుని కనికరించిన రీతిగా కనికరిస్తాడు. తప్పకుండా ఆశీర్వాదాలు వస్తాయి, దీవెనలు వస్తాయి. ప్రభువా నన్ను క్షమించండి, ఒకవేళ ఏశావు లాంటి స్వభావం నాలో ఉంటే, నీ ఆజ్ఞలను కూడా లక్ష్య పెట్టినటువంటి స్వభావం నాలో ఉంటే తొలగించండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించను గాక. ప్రార్థన చేసుకుందాం అండి. పరిశుద్ధుడు అయిన పరమ తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. మరి ఒకసారి మీ కృపాసనం సమీపించి ప్రార్థిస్తున్నాం. మలాకి గ్రంథం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు. ఇశ్రాయేలుని గురించి మీరు సెలవిచ్చినటువంటి మాట, నేను యాకోబుని ప్రేమించాను, ఏశావును ద్వేషించాను అంటారు. నిజంగా నాయన, నిజంగా ప్రభువా, మరి మీరు ప్రేమించిన మనుషులు ధన్యులు, మీ చేత ప్రేమింపబడేవారు నాయన మరి ధన్యులు. నాయన మిమ్మల్ని ప్రేమించిన వారు కూడా ధన్యులు. అటువంటి కృప మాకు దయచేయండి. నిజంగా మీ ప్రేమ ఎంతో గొప్పది. మీ ప్రేమకు నాయన దూరమయ్యే పరిస్థితి మా జీవితంలో ఎప్పుడు రాకూడదు. ఏశావు విషయంలో ఆయన ఆహార విషయంలో తొలగిపోయాడు. ఆయన ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయిన మీలో ఉన్నాడేమో చూసుకోండి అంటారు. నిజమే, దేవుని ఆజ్ఞలు కట్టడలు ఆయన త్రోసివేసి ఆయన దేవునికి ఆయన అయోగ్యంగా జీవించి తన జీవితాన్ని ఆయన ఎంతో పాడు చేసుకున్నాడు. ఆయన అలాంటి పరిస్థితి మా జీవితంలో ఉండకూడదని బ్రతిమాలుతున్నాం. అటువంటి గర్వహృదయాలు మా జీవితంలో ఉండకూడదని మీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడి నిన్ను సేవించేవారిగా, స్తుతించేవారిగా, మీరు ఏ మాట అయితే చెప్పారో ఆ మాటను చేయగలిగిన వారిగా నన్ను మమ్మల్ని అందరినీ నాయన ఆ ప్రభా మరి సిద్ధం చేసి వాడుకొనమని ప్రార్థిస్తూ విన్న వాక్యం నాలో మాలో ఫలింప చేయమని యేసు ప్రభువు వారి దివ్యనామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని